ఈ కువైట్లో పని చేయాలనుకున్న డ్రైవర్లు అంటే కొత్తగా వచ్చేవాళ్ళు దయచేసి కొంచెము కఠినమైన క్లైమేట్కి సిద్ధపడి రావండప్ప. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన నేను అది ఖైరాన్ అని చెప్పి తెలుసు, అందరికి చాలాసార్లు చెప్పింటాను యూట్యూబ్లోనే. ఇక్కడికి వచ్చిన బయట కూర్చోవాలంటే హీటు, వేడి, మామూలు వేడి కాదు. ఇప్పుడు ఆమె నాకు ఇక్కడ మొత్తము అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ లగేజ్ మొత్తము ఇక్కడ దింపేసినాము. ముందు అయితే ఒకరినే దింపేస్తా అంటే వాళ్ళ లగేజ్, ఇప్పుడు అట్లా కాకుండా మనం ఎక్కడికన్నా పోని, కువైట్లో కదా, గల్ఫ్లో ఎక్కడికన్నా పోని, ఒక సంథింగ్ వీళ్ళు ఒక చాలా టైం అంటారు ఎట్లప్ప, వీళ్ళు ఎక్కడికన్నా హోటల్లో స్టే చేయని, ఆడైనా సరే అక్కడ వర్కర్స్ ఉంటారు. మనము వాళ్ళ లగేజ్ ఎత్తుకొని మోసుకొని పోయి అంత అవసరం లేదు. వాళ్ళ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళే ఎత్తుకొని పోతారు. వాళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళు ఎక్కడ ఏ రూమ్లో ఫ్లాట్లో స్టే చేస్తారో ఆ ఫ్లాట్లో వాళ్ళు నీట్గా పెట్టేస్తారు. ఏమి అంటే ముందు ఒక ఫ్లాట్లో పోతాను ఎవ్రీ టైము. వాళ్ళు బెంగాలీ అనమాట, ఇక్కడ పనిచేసే వాళ్ళు అపార్ట్మెంట్స్లో. వాళ్ళు బండి వస్తానట్లే వాళ్ళు బయట కూర్చో ఉంటారు, బండి వస్తానట్లే లగేజ్ తీసుకుని లోపల వేస్తారు అనమాట. ఇక్కడ ఒక 4-5 సార్లు నుంచి ఇక్కడ కొత్త హోటల్లోకి వస్తున్నారు, అంటే ఒక కొత్త దీంట్లోకి, ఫ్లాట్లకి. వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు కొంచెం మొజ్జు వీళ్ళు పైన ఉంటారు అనమాట. వీళ్ళు కింద లేదు, రూమ్ పైన ఉంటారు. వాటి నుంచి దిగరు, రారు, పోరు, ఏమన్నా కారు ఇల్లు ఊరికి వేస్ట్. అర్థమవుతుందా? ఇంక అందువల్ల మనం పెట్టాల్సి వస్తుంది ఎత్తుకొని పోయి. వీళ్ళ లగేజ్ ఏమైనా సరే మామూలుగా ఎత్తుకొని పోతారా, 20-30 ఎత్తుకొని పోతారు ఒకసారి వచ్చి ఇల్లు. అర్థమవుతుందా? ఇంకా ఇంకోటి ఏమంటే, మా పెద్ద ముసలి 10 దినార్లు ఇచ్చింది. అంటే ఇంతకుముందు చాలా సార్లు ఇచ్చింది, నేను చెప్పుకోలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇచ్చింది. ఎందుకు ఇచ్చినాను అంటే, 10 దినార్లు అంటే సుమారు ఒక దినారకు వచ్చి 285 అనుకోండి. 10 మూల 3000 అనుకోండప్ప. ఇది నాకు తెలిసినంత వరకు. నా లెక్కల్లో నేను కొంచెం పూర్వం, మనకి లెక్కలు రావు. అది 10 దినాలు ఇచ్చేది. అది ఎందుకు ఇచ్చిందో చెప్తా, ఒక నిమిషం తనకు ఫోన్ చేస్తా. ఏమ్మా, మెసేజ్ అన్నా పెడతా. అయ్యో మామ, కేఫ్ అనరో మామ. నేను ఏం పెట్టినానంటే, నేను ఇక్కడ ఉండాలా, వెయిటింగ్లో ఉండాలా, లేకపోతే వెళ్ళిపోవాలా అని చెప్పి మెసేజ్ పెట్టినా. చూద్దాం రిప్లై ఏమొస్తుందో. ఇట్లా పెడతాం ఇది, ఎందుకంటే మళ్ళా యూట్యూబ్లో పెడతాం కదా, అలా అవి ఇవి వస్తాయి. ఎందుకు రిస్క్ తీసుకోకూడదు మనము. లైట్ ఆన్ చేద్దామా వద్దా? ఉండే కలర్స్ వాళ్ళే. రిప్లై రాలే ఇంకా. రిప్లై వస్తే మన సౌత్ ఇండియన్స్ ఎక్కడికన్నా పోని, అంటే ఏ ఏరియా కన్నా పోని, ఎక్కడికైనా పోని, ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏం తెలిసిన, ఎత్తుక్కుంటూ ఉంటారు చై వాళ్ళకి ఇదర్ హై అని చెప్పి. అర్థమవుతుందా? టీ ఎక్కడ దొక్కుతుంది అని చెప్పి ఎత్తుక్కుంటూ ఉంటారు 90%. కొంచెం చదువుకున్న వాళ్ళు వచ్చి సర్చింగ్ చేస్తారు ఇట్లా యూట్యూబ్లో, ఈడేమన్నా దగ్గరలో
తెలియనప్పుడు మనకు తెలియదు కదా. ఇప్పుడు నేను కొత్తగా వచ్చినా నాకు తెలియదు ఏదైనా సరే, సర్చింగ్ కొట్టేది గూగుల్ మ్యాప్లో, అడిగేది గూగుల్ తల్లికి మ్యాప్స్లో ఇండియన్ రెస్టారెంట్, కేరళ రెస్టారెంట్, ఏదో ఒకటి అడిగేది, చూపిస్తా అయిపోయేది. ఫస్ట్ దగ్గరగా ఉంటేనే పోవాల, మళ్ళీ 10 కిలోమీటర్లు అట్లా ఉంటే పోకూడదు. జస్ట్ 1 కిలోమీటర్ లేదా 1.5 కిలోమీటర్లు, లేకపోతే 2 కిలోమీటర్స్ ఉంటేనే పోవాల. కొత్త వాళ్ళు మీకు భాష వచ్చేసింది, 2-3 ఏళ్ళు అయిపోయింది, ఒక 10 కిలోమీటర్లు లేకపోతే 100 కిలోమీటర్లు పోండి. ఎందుకంటే మీరు చెప్పుకోగలుగుతాం, అంటే వాళ్ళకి చెప్పుకోగలుగుతాం, వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, మన సిచ్యువేషన్ ఏంది అనేది అర్థమైపోతుంది. మళ్ళీ మనం ఎంత కిలోమీటర్ల పోయినా భయం ఉండకపోవచ్చు. అట్లా కొత్తగా వచ్చినప్పుడు ఎక్కువ లాంగ్ పోవద్దండి. 1 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పోండి చాలు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు కదా. మనం ఏమన్నా దూరం వెళ్ళిపోతే మెడ ఎక్కువనేసమే, మనము టెన్షన్లో ఈ లొకేషన్ వేసుకోవడము, వేరే వాళ్ళకి పంపించడము, లేకపోతే ఇది మర్చిపోతాం. మనము ఆ లొకేషన్ చూసుకుని తక్కువ అక్కడికి వెళ్ళిపోతాము. అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. నాకు జరిగినాయి కాబట్టి నేను చెప్తాను. అది ఇక్కడ కాదు, వేరే కంట్రీలో. అది కూడా ఏం ఇది రిప్లై ఇవ్వలేదు. వీళ్ళతో ఇదే సమస్య. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నువ్వు ఏమన్నా అయిపో, వాళ్ళ ముందర మనము ప్రత్యక్షం అయిపోవాలన్నమాట. అదే మనకు అవసరమైనప్పుడు నువ్వు ఎడన్నా సావు, నేను చూసినప్పుడు చూస్తా. నువ్వు అది బతుకుంటావా చచ్చిపోయింటావా అనేది మనకు అనవసరం. అది ఆమె ఫోన్ చేసింది. అయ్యో మామ ఓకే జైన్ మామ, ఓకే జైన్ మామ, జైన్ మామ. డైరెక్ట్ ఫోనే చేసింది, మంచి పని అయింది. ఎందుకంటే మనం రింగ్ టోన్లో పెట్టినామనుకో, ఈ యూట్యూబ్ రింగ్ టోన్ వస్తే వాళ్ళు మళ్ళీ కాపీరైట్ వేస్తాడు. దానికి మళ్ళా మనము ఇది బొక్క. ఓకే, ఈ లోపల రేపు చూపిస్తాం. कल दिखाऊंगा, कल इधर ही मिलेंगे, डिस्कशन करेंगे, झंडा बांधेंगे. ఓకే, అట్లా. ఇప్పుడు మనం ఫస్ట్ టీకి పోదాం. ఏమి లూలు రెస్టారెంట్ అని చెప్పి ఆడికి పోదాం. ఫస్ట్ టీ తాగుదాం. టీ తాగకుండా కొంచెం డిస్కషన్ చేద్దాం. నేను మర్చిపోయినా, నీకు స్టార్టింగ్లో చెప్పినా కదా ఏమని. ఇప్పుడు ముసలిది అంటే మా పెద్ద ముసలిది అనమాట. ముసలిది అంటే తప్పుగా అనుకోద్దండి అప్ప, ఎవరే కానీ. ఎందుకంటావా, ఇక్కడ వచ్చి అది నార్మల్ అనమాట. అదే ముసలి అనడం అనేది ఒక నార్మల్ ఒక మాట. అదే అందరూ అనుకుంటారు ముసలిది అంటే చెడ్డగా అనుకుంటారు. నాట్ అట్ ఆల్. అది జస్ట్ ఒక పదం అంతే, అది అర్థమవుతుందా. మేడంకి ఇట్లా ముసలికి అట్లా అంటాం కదా, అది జస్ట్ నార్మల్ వర్డ్ అంతే. అది చెడ్డ వర్డ్ ఏం కాదు. ఓకే, ఎవరు దయచేసి తప్పుగా అనుకోవద్దండి. ఇంకోటి ఏమొచ్చి 10 ఎందుకు ఇచ్చింది అంటే ఆ టాపిక్ గురించి మాట్లాడదాము. చాలా మంది వద్దులే, ఈ టీ చూసుకుంటే మాట్లాడదాం రండి. నేను మళ్ళీ ఏదన్నా స్టోరీ చెప్తా, అది పెద్ద లాంగ్ స్టోరీ అవుతుంది. లాంగ్ స్టోరీ మనకు వద్దు, షార్ట్గా చెప్తాం. ఇప్పటికే 5 నిమిషాలు 6 నిమిషాలు అయిపోయినట్లుంది. మబ్బు ముందర చూపించడానికి వస్తుందేమో చూద్దాం. నాకు తెలిసినంత వరకు అది పూర్ వీడియోలో పెట్టిన ఇన్స్టాలో, చూద్దాం. బాగా వస్తే పెడతా. రేపు కాదు, ఈరోజు నైటే పెట్టేస్తా, రూమ్ పెట్టేస్తా. ఈ యూట్యూబ్లో ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈ వీడియో చూస్తే, అంటే మామూలుగా ఎవరన్నా చూస్తే ఈ వీడియో రేపు చెప్తాం. స్టోరీలు ఏమన్నా ఉంటే మంచి స్టోరీలు చెప్తాం వాళ్ళకి. ఓకే, రేపు మంచి బాగా కామెడీ చేసి అంతా చూడాలి. ఇంకా
డ్రైవర్లు అంటే ఇక్కడ ఉన్న డ్రైవర్లు కానీ ఎవరైనా సరే అన్ని చేయగలుగుతాము. కామెడీలు అవి మనకి ఏమని టైం ఉండదు. ఇంకోటి ఏమంటే చాలా మంది స్క్రిప్ట్ రాసుకుంటారు కదా, ఆ గిఫ్ట్లు అన్ని వదిలేయండి నాకు తెలిసినంత వరకు. అంటే వాళ్ళకి స్క్రిప్ట్తోనే వాళ్ళు యూట్యూబ్లో కొంచెం ఫేమస్ అవుతామంటే ఇంకా అది వాళ్ళ యొక్క ఇది అనమాట. ఈ గిఫ్ట్ ఏం లేకుండా వచ్చింది చెప్పండి, నచ్చింది వాగండి, తోచింది చేయండి అన్నట్లు ఉండండి. అప్పుడు మనకు కూడా కొంచెము డిఫరెంట్గా ఏదన్నా వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇదేనమాట లొల్లు రెస్టారెంట్. ఇక్కడ దూరస్తాం బండి ఆఫ్ చేయాలా ఎట్లా అప్ప. నేను జస్ట్ మీరు అట్లా ఒక్క నిమిషం అట్లా ఉంటే నేను పోయి టీ తెచ్చేస్తా పట్టు అని. ఓకే, లైట్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికి బండి స్టార్టింగ్లో ఉండదు చెప్పి తెలియదు. టీ తీసుకొని వచ్చేస్తా, పర్సు ఉందిలే. మనం వెరైటీ ఫుడ్ చేసినాం కాబట్టి రూమ్లో, అంటే ఫుడ్ అంటే ఒక కర్రీ చేసినాం కాబట్టి అది ఒక వెరైటీ చైనాది. ఇక్కడ చైనా ఫుడ్ ఎక్కువ తింటాం మనం, అంటే ఓన్ రెసిపీని చైనా ఫుడ్ అంటాం అన్నమాట. ఓకే, టీ తాగేద్దాం. టీలు తాగకుండా ఫోన్ చూసుకుంటా డ్రైవింగ్ చేయొద్దండి ఏమి, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా కొన్ని ఇబ్బందులు వస్తే కష్టమవుతుంది. అందువల్ల అంటే తాగండి, అది బండి డ్రైవ్ చేసుకుంటా, కానీ బీ కేర్ఫుల్. ఓకే, కొంచెం ఇది 10 నిమిషాలు అయిపోయిందేమో వీడియో. అది లేట్ చేయకుండా ఎందుకు ఇస్తుంది 10 దినాలు చెప్పేస్తాను. రేపు ఈ బండి చిన్న బండి కదా, రేపు ఇంకో ఆమెను వేసుకొని ఇంకో బండిలో రావాలంట. దాంట్లో ఇంకా పెట్రోల్ లేదనమాట. ఇంకందుకని 10 దినాలు ఇచ్చింది అమ్మ. అది ఎందుకు, దాంట్లో పెట్రోల్ లేకపోతే వేరే పర్సన్ మళ్ళీ కొంచెము ఫైర్ అవుతాడు. మొన్నే కదా వేయిస్తున్నాను పెట్రోల్, అప్పుడే అయిపోయిందని చెప్పి కొంచెం ఫైర్ అవుతాడు అనమాట ఈ పెద్ద ముసల్ ఆమె మీద. అందువల్ల ఆమె 10 ఇచ్చింది, దాంట్లో మళ్ళీ మనకి నువ్వు తీసుకో మిగతాది అనింది. ఓకే అని చెప్పి తలకాయ ఊపుతుంది. బాగుంది టీ నిజంగానే. ఇండియన్, అరబిక్, చైనీస్ ఫుడ్ అంట, గుంటూరు రెస్టారెంట్ అని చెప్పి ఖైరాన్లో బాగుంటుంది. ఫుడ్ డోకా లేదు, ప్రైస్ తక్కువ, నిజంగానే ప్రైస్ కూడా తక్కువ. ఈ చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదైనా బర్గర్లు వినా అది కొంచెము వీడియో చేసి పెట్టేస్తారు, లేకపోతే ఏదన్నా అంటే వాళ్ళ ఊర్లలో పాపము చూడకుండా ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళకంతా. విచిత్రంగా అది తీసి పెట్టేస్తారంటారు పాపం వాళ్ళు. ఓకే ఫైన్, వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తున్నప్పుడు ఎదుటోనికి కూడా అట్లానే అనిపిస్తుంది అని చాలా మంది ఫీల్ అయిపోతూ ఉంటారు. లేదు, చాలా మంది ఇప్పుడు మన ఇండియాలో 90% మొత్తం అప్డేట్ అయిపోయినారు మనుషులు మొత్తము. ఈ బర్గర్లు, ఈ చీజ్లు, ఈ తునాలు గీనాలు అవి ఇవన్నీ తినేసి వదిలేసినారు. ఏమంటే కొత్తగా మళ్ళీ మీరు తీసి పెడితే అది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. మీరు తినండి, మీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి, పెట్టండి. ఏమంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో మీ చూసే వీడియోలు కూడా, చూసిన వీడియోలు మనుషులు కూడా అలా రియాక్ట్ అవుతారు అనుకోవడం చాలా తప్పు. ఓకే, అది నేను తప్పుగా చెప్పడం లేదు, జస్ట్ అది మిస్టేక్ కరెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనండి అట్లా జరిగింది కొంచెం అట్లా. సింపుల్గా చెప్తాను. ఏమైందంటే కేఎఫ్సీ ఆయన పోయినాడు, అంటే మాకు తెలిసినవాడే పాపము, పోయి వీడియో చేస్తాడు. నా తీసుకో, ఓకే హ్యాపీ. వైన్కి ఎట్లుందంటే చాలా ఆశ్చర్యకరంగా, అంటే ఫేస్ తెలిసిపోతుంది కదా, వాళ్ళకి కొంచెం అద్భుతంగా కనిపించేసింది అదే కేఎఫ్సీ.
మనకేముంది, మనం ఒకవేళ వీడియో తీసుకోవాలన్నా పోతాము, ఆ కేఎఫ్సీ వీడియోలు తీయేస్తాము, ఓకే ఇది బాగుంది, టేస్ట్ ఉంది, లేకపోతే ఇది పోయింది వచ్చిందని చెప్పేస్తాం. ఆయన అట్లా కాకుండా పాపం మొత్తం వీడియో తీస్తున్నాడు. ఎట్లా తెలియక అర్థం కాక వీడియో తీస్తున్నాడు. అట్లా అప్పుడు అనిపించింది నాకు, నువ్వు ఆశ్చర్యపోద్దునా వీడియో తీసినప్పుడు, నువ్వు ఒకవేళ యూట్యూబ్లో పెట్టినా, టిక్టాక్లో పెట్టినా, ఇన్స్టాలో పెట్టినా, ఎదుటోడు చూయే వింటాడు. అది చాలా మంది చూయే వింటారు, చాలా మంది తెలిసి ఉంటుంది. మనము ఏదో ఆశ్చర్యంగా, మనము విచిత్రంగా, మనము మేమే పోయినాంలే, మేమే పోయి చేసినాము, మేమే తినేసినాము అని మనం పెట్టినాము అనుకో, అది కొంచెము ఇదిగా అనిపించేస్తుందినా అని చెప్పినావు ఆయనకి. పాపము ఆయన కూడా కరెక్టే కదా తమ్ముడు, అది ఇది అన్నాడు. అంటే ఆయన ఏం తిట్టుకోవాలా, నన్ను చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది మ్యాటర్ అని. ఓకే ఓకే తమ్ముడు అన్నాడు. దయచేసి ఎవరైనా సరే కొత్తగా వచ్చినప్పుడు గల్ఫ్లోకి అది కంటి కన్నా పోండప్ప. మీరు చూడని ఆ ప్రదేశాలు మీకు విచిత్రంగా అనిపిస్తాయేమో కానీ ఎదుటి వాళ్ళకి నార్మల్గానే అనిపిస్తాయి. అది అనమాట. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, మరి ఇప్పుడు ఇటు నుంచి మళ్ళా సిటీకి అయితే వెళ్ళాలా. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇంకా వీటి నుంచి నాతో పాటు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు కొన్ని సింపుల్ ట్రిక్స్ చెప్తాను. మీతో పాటు నేను కూడా స్టార్ట్ చేసిన, ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేశాను కదా, నాకు తెలిసిన ట్రిక్స్ అన్ని చెప్తాను. చూద్దాం ఈ సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో తెలియదు, కానీ చూద్దాం, ట్రైల్ చేద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు అట్లా లైక్లు పడగొడతా ఉండండి, సరేనా? బై బై. ఇంకా ఈరోజు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నైట్. ఇంకా టుమారో మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఆ బీచ్ అది అంతా చూద్దాం రేపు. ఓకే, రేపు నాతో పాటు కొత్త డ్రైవర్ కూడా వస్తాడు. చూద్దాం వాని బాధ ఏమో, వాని కష్టాలు ఏమో చూద్దాం, సరేనా? ఓకే మరి, బై బాయ్.